రైతు సోదరులారా, మీరు పంట అయిపోయిన తర్వాత ఈ పంట వ్యర్థాలని భూమిలోనే కాల్చేస్తున్నారు. అయితే మీరు 15,000 వరకు అయితే నష్టపోతున్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా భూమి భూసారాన్ని కూడా కోల్పోవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే తర్వాత సంవత్సరం పండించేటువంటి పంటకు సాగు ఖర్చు అనేది పెరిగిపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఈ పంట వ్యర్థాలను మనం భూమిలోనే కలుపుకుని భూమిలో కనుక కుళ్ళించుకోగలిగితే కనుక ఇది కంపోస్ట్గా తయారై తర్వాత పంటకు బలాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొంతవరకు సాగు ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. ఈ రసాయన ఎరువులని లేకపోతే పురుగు మందులని తెగులు మందులను కూడా తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. అయితే ఈ పంట వ్యర్థాలను మనం భూమిలో కలుపుకున్నట్టయితే కనుక తర్వాత పంట టైం పడుతుంది అనుకుంటే కనుక త్వరగా కులించడం కోసం అయితే కనుక డీబ్యాక్ట్ అనేటువంటి ప్రోడక్ట్ని కనుక మనం యూజ్ చేసుకోగలిగితే కనుక త్వరగా కులించడానికి అవకాశం ఉంది. అది ఎలాగనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మన రైతు సోదరులకైతే కనుక షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో అయితే కనుక మనం పంట పొలం అయిపోయిన తర్వాత ఈ వ్యర్థాలను కాల్చేయటం వల్ల భూమికి లేదా రైతుకి ఏ విధంగా నష్టపడడం జరుగుతుంది, అలాగే దీన్ని కుళ్ళించుకోవటం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి, ఇది త్వరగా కుళ్ళించడానికి ఏం చేయాలి అన్ని విషయాలు మీకు క్లియర్గా తెలియజేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఈ పంట వ్యర్థాలు కనుక చూసుకుంటే కనుక ఎకరానికి పంటను బట్టి 2 నుంచి 10 టన్నుల వరకు అయితే కనుక తయారవడం జరుగుతుంది. ఈ 2 నుంచి 10 టన్నుల ఈ వేస్ట్ అంతా కూడా మనం కుళ్ళించుకుని కంపోస్ట్ కనుక తయారు చేసుకున్నట్టయితే కనుక మనకు రాబోయే రోజుల్లో ఈ రసాయన ఎరువుల ఖర్చు అనేది తగ్గడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే గతంలో మనకి ఎవరికైనా సరే ప్రతి రైతుకి కూడా ఈ పశువులు అనేవి ఉండేవి. ఈ పశువుల వ్యర్థాలు అయితే కనుక మనం భూమిలో వేసేవాళ్ళం. దానివల్ల మనకి ఏంటంటే పంట బాగా దిగుబడి వచ్చేది. కానీ ఇప్పుడు ఎక్కడా కూడా పశువుల వ్యర్థాలు దొరకనటువంటి పరిస్థితి. పూర్తిగా రసాయన ఎరువుల మీద ఆధారపడటం జరుగుతుంది. అలా కాకుండా మనం ఈ వేస్ట్ అంతా కూడా మనం కుళ్ళించుకుంటే కనుక ఇదంతా కంపోస్ట్గా తయారయ్యి భూమిని అయితే కనుక గుల్లబరచడం జరుగుతుంది. అయితే దీన్ని కాల్చేయటం వల్ల జరిగేటువంటి నష్టాలు కనుక చూసుకుంటే కనుక ముందుగా వాయు కాలుష్యం, తర్వాత ఏంటంటే మన భూమిలో ఉండేటువంటి అనేక రకాల సూక్ష్మజీవులన్నీ కూడా పంటకు అవసరమైనటువంటి భూమికి అవసరమైనటువంటి అన్ని సూక్ష్మజీవులు కూడా చనిపోవటం వల్ల రేపు మన పంటకు అవసరమైనటువంటి సూక్ష్మజీవులు ఏమి కూడా భూమిలో లేకుండా పోవడం జరుగుతుంది. సూక్ష్మజీవులన్నీ చనిపోవటం వల్ల మనకు తర్వాత పంటకి మనం పంట వేసినప్పుడు ఆ పంట ఆహారం తయారు చేసుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి పూర్తిగా కంప్లీట్గా మనం రసాయన ఎరువుల మీద లేకపోతే బయట నుంచి తీసుకొచ్చి ఎరువులు వేయాల్సినటువంటి పరిస్థితి రావడం జరుగుతుంది. అంతేకాకుండా భూమిలో కర్బన శాతం అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఈ కర్బన శాతం తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే భూమి అనేది చౌడు బారిపోవడం జరుగుతుంది. అలా కాల్చుకోకుండా దీన్ని కనుక భూమిలో కలుపుకున్నట్టయితే కనుక అనేక రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. భూమిలో కర్బన శాతం అనేది పెరుగుతుంది. అలాగే ఇదంతా కూడా ఈ చెత్త ఏదైతే ఉందో ఇదంతా కూడా మెత్తగా ఉండి భూమిని బాగా గుల్లబరిచి ఈ అనేక రకాల సూక్ష్మజీవులు పెరగడానికి ఉండాల్సినటువంటి మంచి వాతావరణ పరిస్థితులు అయితే ఏర్పడడం జరుగుతుంది. అలాగే ఈ రూట్ డెవలప్మెంట్ అనేది బాగా ఎక్కువ లోతుకి వెళ్ళడానికి, అలాగే వేరు వ్యవస్థకు కావాల్సినటువంటి ఆక్సిజన్ అందడానికి అయితే కనుక ఈ కంపోస్ట్ అంతా కూడా ఉపయోగపడటం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ మన పంట యొక్క వేస్ట్ని కనుక మనం భూమిలోనే కలుపుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, అసలు కలుపుకోకపోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయో. అయితే మరి దీన్ని కుళ్ళించుకోవాలంటే కనుక రైతుకి కొంచెం సమయం పడుతుంది, అలాగే రెండో పంటకు ఆలస్యం అవుతుంది అని చెప్పేసి చాలామంది రైతులు అనుకుంటుండొచ్చు. దానివల్లే త్వరగా కాల్చేయటం లాంటివి జరుగుతుంటాయి. అలా కాకుండా మనం కనుక డీబ్యాక్ట్ అనేటువంటి ప్రోడక్ట్ని కనుక మనం స్ప్రే చేసుకుని కానీ లేకపోతే పౌడర్ రూపంలో ఉన్నటువంటి ప్రోడక్ట్ని జిమ్ముకుని కానీ మనం కలియదిప్పుకుంటే కనుక సగం రోజుల్లోనే కుళ్ళేటువంటి అవకాశం ఉంది. అలాగే దీంట్లో ఇంకా అనేక రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ డీబ్యాక్ట్ని ఉపయోగించుకోవడం వల్ల కేవలం దీన్ని కుళ్ళించడం మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఆ ప్రయోజనాలు కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పంట వ్యర్థాలను కుళ్ళించడం కోసం ఉపయోగించేటువంటి డీబ్యాక్ట్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఇది కంప్లీట్గా పర్యావరణానికి హితమైనటువంటిది. ఇది కంప్లీట్గా బయోలాజికల్తో తయారైనటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్. నిశ్చింతగా ఎవరైనా సరే ఉపయోగించుకోవచ్చు. మీరు రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు వాడినటువంటి పొలాల్లో కూడా ఈ డీబ్యాక్ట్ని అయితే కనుక ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే పంట అయిపోయే సమయానికి ఆ రసాయనికలకు సంబంధించినటువంటి అన్నీ కూడా పోయి ఉంటాయి కాబట్టి. అలాగే ఈ డీబ్యాక్ట్ కనుక చూసుకుంటే కనుక ఎకరానికి 2 కేజీలు పౌడర్ రూపంలో ఉంటుంది. అలాగే లిక్విడ్ రూపంలో కూడా ఉంటుంది. 2 లీటర్లు ఉపయోగించుకోవచ్చు. ఇది వాడే సమయంలో కంపల్సరీ నేలలో కానీ లేకపోతే ఈ వేస్ట్లో కానీ ఖచ్చితంగా తేమ అయితే ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది బ్యాక్టీరియా కాబట్టి బ్యాక్టీరియా డెవలప్ అవ్వడం కోసం అయితే కనుక ఖచ్చితంగా తేమ ఉండాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ డీబ్యాక్ట్ అనేది కేవలం ఈ వ్యర్థాలు కుళ్ళించడం కోసం మాత్రమే కాకుండా భూమికి అలాగే రైతుకి తర్వాత పంటకి కూడా అనేక రకాల మేలు చేసేటువంటి అంశాలు అయితే దీంట్లో ఉన్నాయి. ముందుగా కనుక చూసుకుంటే కనుక ఇది గతంలో ఉన్నటువంటి ఈ పంట వ్యర్థాలను కుళ్ళించడంతో పాటు ఈ గతంలో ఉన్నటువంటి ఈ పురుగులు లేకపోతే తెగులుకు సంబంధించినటువంటి అవశేషాలను కూడా నిర్మూలించడం జరుగుతుంది. అలాగే ఇది సాయిల్ స్ట్రక్చర్ని అయితే కనుక మెరుగుపరచడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మొక్క అనేది ఈ న్యూట్రియంట్స్ తీసుకోవడానికి మంచి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. అలాగే మొక్కకు భూమికి అవసరమైనటువంటి సూక్ష్మజీవులన్నీ పెరగడానికి అయితే కనుక మంచి వాతావరణ పరిస్థితులు అయితే కనుక ఈ డీబ్యాక్ట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే అంతేకాకుండా భూమిలో ఉండేటువంటి ఈ ఉదజని సూచిక ఈ pH లెవెల్ అనేది స్థిరంగా ఉండేలాగైతే కనుక ఈ డీబ్యాక్ట్ అనేది చూసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మామూలుగా మనం ఈ పంట వ్యర్థాలన్నీ కూడా త్వరగా కొల్లటానికి అయితే కనుక ఇది బాగా పనిచేయడం జరుగుతుంది.
కాబట్టి రైతు సోదరులంతా కూడా మీ పంట వ్యర్థాలను కాల్చుకోకుండా అలాగే పొలం నుంచి బయటకు తీసుకెళ్ళి పడేయకోకుండా ఈ డీబ్యాక్ట్ అనేటువంటి ప్రోడక్ట్ని యూజ్ చేసి కానీ లేకపోతే సాధారణంగా నార్మల్ సాంప్రదాయ పద్ధతుల్లోనైనా సరే ఈ పంట వేస్ట్ అనేది కనుక కుళ్ళించుకున్నట్టయితే కనుక భూమిలో ఈ కర్బన శాతం పెరగటం కానీ లేకపోతే ఈ న్యూట్రియంట్స్ పెరగటం కానీ అలాగే భూమిలో నీటి నిల్వ సామర్థ్యం పెరగటం కానీ ఇలా అనేక రకాల ప్రయోజనాలు అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వేస్ట్ అనేది ఖచ్చితంగా కాల్చుకోకుండా పూర్తిగా భూమిలో కలుపుకొని కంపోస్ట్గా అయితే తయారు చేసుకుంటారని కోరుకుంటున్నాను. కాబట్టి రైతు సోదరులంతా కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే కనుక మిగతా రైతు సోదరులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఈ ప్రోడక్ట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.